అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. దీపారాధనలో ఏ నూనెలు వాడితే దరిద్రం తప్పదు? దీపారాధనలో ఏ నూనె వాడితే దరిద్రం వెన్నాడుతుంది? ఏ నూనె వాడాలి, ఏది వాడకూడదు? అసలు పూజలో దీపానికి కొబ్బరి నూనె వాడొచ్చా? అసలు శాస్త్రం ఏం చెబుతూ ఉంది? మీరు చేసే పూజ ఫలితం దక్కాలంటే ఈ తప్పులు అస్సలు చేయకూడదు. మనం ఇంట్లో సుఖశాంతుల కోసం నిత్యం దీపారాధన చేస్తాం. కానీ మనకు తెలియకుండా చేసే కొన్ని చిన్న చిన్న తప్పుల వల్ల పూజ ఫలితం దక్కకపోగా ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. ముఖ్యంగా దీపారాధనకు వాడే నూనె విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మనం దీపారాధనకు ఏ నూనెలు వాడకూడదు మరియు కొబ్బరి నూనె వాడకంపై ఉన్న నిజాలేంటి అన్నది తెలుసుకుందాం. ఈరోజు మొదట మనము కొబ్బరి నూనె వాడచ్చా వాడకూడదా అన్నది తెలుసుకుందాం. మన సబ్స్క్రైబర్ ఒకరు పూజలో కొబ్బరి నూనె వాడచ్చా వాడకూడదా అన్నది అడగడం జరిగింది. ఈ సందేహానికి మనము సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. నిజమేంటంటే శాస్త్రం ప్రకారం దీపారాధనకు కొబ్బరి నూనె వాడవచ్చును. అసలు కొబ్బరి నూనె వాడడం వలన కలిగే ప్రయోజనం ఏమిటి? ముఖ్యంగా వినాయకుడికి కేరళ సంప్రదాయాల్లో కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తారు. ఇది మనసుకు ప్రశాంతతను, సాత్విక గుణాన్ని ఇస్తుంది. కానీ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే వంటకు వాడే నూనెను కాకుండా పూజ కోసం విడిగా ఉన్న స్వచ్ఛమైన కొబ్బరి నూనెను మాత్రమే వాడాలి. ఇప్పుడు మనము అసలు పూజలో వాడకూడని నూనెలు ఏంటి అన్నది తెలుసుకుందాం. మొదటిది వేరుశనగ నూనె. దీన్నే గ్రౌండ్నట్ ఆయిల్ అంటారు. పూజ గదిలో అస్సలు వాడకూడని నూనె ఏది అంటే వేరుశనగ నూనె. దీనివల్ల ఒకవేళ ఈ గ్రౌండ్నట్ ఆయిల్ వాడినట్లయితే దీనివలన ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు పెరుగుతాయని పండితులు చెబుతూ ఉంటారు. ఇక రెండవది సన్ఫ్లవర్ ఆయిల్, రీఫైండ్ ఆయిల్స్ కెమికల్ ప్రాసెస్తో తయారవుతుంది. ఇది పూజకు అస్సలు పనికిరాదు. వీటిని ఏమాత్రం పూజలో వాడకూడదు. ఇక మూడవది మిశ్రమ నూనెలు అంటే మిక్స్డ్ ఆయిల్స్. ప్యాకెట్స్ మీద పూజ నూనె అని రాసి ఉండే తక్కువ ధర నూనెల్లో రకరకాల నాణ్యత లేని నూనెలు కలిసి ఉంటాయి. వీటి వల్ల ఇంట్లో అశాంతి కలుగుతుంది. ఇక నాలుగవది పాత నూనెలు. ఒక్కసారి దీపం వెలిగించి ఆరిపోయిన తర్వాత మిగిలిన నూనెలో మళ్ళీ ఒత్తులు వేసి వెలిగించకూడదు. ఆ ప్రమిదను శుభ్రం చేసి కొత్త నూనె మాత్రమే వాడాలి. అసలు పూజకి వాడవలసిన నూనెలు ఏది, శ్రేష్టమైన నూనెలు ఏంది అన్నది తెలుసుకుందాం. మొదటిది ఆవు నెయ్యి. ఆవు నెయ్యి సర్వోత్తమైనది, మోక్షాన్ని, సంపదను ఇస్తుంది. ఇక రెండవ నూనె నువ్వుల నూనె. శనిదోషాలను పోగొట్టి అభీష్ట సిద్ధిని కలిగిస్తుంది. ఇక మూడవది ఆముదం. దాంపత్య జీవితం సుఖంగా ఉండటానికి ఆముదంతో దీపం వెలిగిస్తారు. అసలు మీరు మీ ఇంట్లో ఏ నూనె దీపానికి వాడతారు అన్నది తెలియజేయండి. ఖచ్చితంగా మీరు వాడే నూనె మంచిదా కాదా అన్నది నేను మీకు రిప్లై ద్వారా ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఇతరులకు కూడా షేర్ చేయండి. మరింత భక్తి సమాచారం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే ఇటువంటి ఆధ్యాత్మిక విషయాలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సర్వేజన సుఖినో భవంతు.